హైదరాబాద్ లో 24 సెంటీమీటర్ల వర్షపాతం 2020 అక్టోబర్లో. ఎస్ 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 అప్పుడు మీ స్పెషల్ గా మీకు గుర్తుండిపోయిన అనుభవం ఏదైనా చెప్తారా? అంటే అప్పుడు నాకు వర్షాలనేవి చాలా ఇష్టం అని చెప్పేటోని కదా. సో హైదరాబాద్ లో జనరల్ 24 సెంటీమీటర్స్ అంత వర్షం అనేది పడదు. ఎప్పుడు లేదు. బట్ ఆ రోజు నైట్ ఎట్లా అంటే ఒక రకంగా 6 అవర్స్ లో అవును, అరౌండ్ 20 అంతే, సెంటీమీటర్స్ అవును. అనేది పడింది. సో ఒక రకంగా యాజ్ ఏ వెదర్ ఎంతూజియాస్ట్, యాజ్ ఏ బ్లాగర్ నాకు చాలా అసలు ఎక్స్‌ప్రెస్ చేయలేనంత అంటే ఇప్పుడు ఒక సివియర్ గా వర్షం పడుతుంది. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అన్న ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ నా మీద ఉన్నట్టా? లేదంటే ఇప్పుడు ఇంత వర్షం ఇష్టముందని బా వర్షం పడుతుందని ఎంజాయ్ చేద్దామనా? బట్ అనే ఒక రకమైన డైలమాలో ఉండే. బట్ ఎనీహౌ ఇప్పుడు ప్రజలు ఇప్పుడు వర్షం పడుతుంది అండ్ సివియర్ అనేది ఛాన్స్ ఉంది. సో ప్రజలకనేది అప్డేట్ అనేది ఇద్దాము, అలర్ట్ అనేది చేద్దాము. సో దట్ ప్రజలు ముందరే ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళ ప్రాపర్టీ లాస్ గానీ, ప్రాణ నష్టం గానీ ఇట్లా మనం తగ్గించొచ్చనే ఉద్దేశంతో అప్పుడు రెగ్యులర్‌గా మళ్ళీ అప్డేట్స్ ఒక అనేవి సోషల్ ఇస్తున్నాను. రెస్పాన్సిబిలిటీకి ఫిక్స్ అయినారు. అక్కడే యెస్. మీరు స్టక్ అయినారు. యెస్. సో అప్పుడు నా ఫస్ట్ సక్సెస్ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ సాడ్ పార్ట్ ఏందంటే అప్పుడు చాలా మంది చనిపోయారు. అవును. అరౌండ్ అంటే అప్పుడు నా స్టార్టింగ్ స్టేజ్ కదా. సో అంత వైరల్ అవ్వలేదు నేను ఇచ్చిన ఫోర్‌కాస్ట్ అనేది. ఏదో ఒక అరౌండ్ 100-200 ఫాలోవర్స్ ఉండే స్టార్టింగ్ స్టేజ్ ఓకే. కాబట్టి. సో అంత వైరల్ అవ్వలేదు అండ్ ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళలేదు. బట్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో వాళ్ళు నాకు చాలా సార్లు థాంక్స్ అనేది చెప్పారు. ఇట్లా నేను తొందరగా ఇంటికొచ్చేసాను. లేదంటే బాగా స్టక్ అయిపోయేవాడిని అక్కడ. మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. సో కొందరు చూసారు కానీ అప్పుడు మాత్రం ఎవరైతే చూసారో వాళ్ళు చాలా యూజ్ అయింది వాళ్ళకి. అండ్ తర్వాత మెల్లిమెల్లిగా 2021, 22, 23 ఎప్పుడైతే మనకి రెగ్యులర్‌గా ఫ్లడ్స్ అనేవి వచ్చాయో మాన్సూన్ సీజన్‌లో గాని, సమ్మర్‌లో థండర్ స్టార్మ్స్ ఏవైతే వచ్చాయో, సో అప్పుడు కూడా రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇవ్వడం. అప్పుడు కూడా ఫోర్‌కాస్ట్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సక్సెస్‌ఫుల్ అవ్వడం. అండ్ ఇంకా మెల్లిమెల్లిగా ఫాలోవర్స్ అనేవి పెరగడము. ఇంకా పోస్ట్స్ అనేవి ఎక్కువ మందికి చేరడం. సో ఈ ప్రాసెస్‌లో చాలా మందికి యూజ్ అవ్వడం అండ్ ఇట్ ఈస్ రియల్లీ యెస్. హ్యాపీ ఫర్ మీ.